హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం వేసవిలో చాలా మందికి అధికంగా చెమట రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. సహజంగా వేసవి కాలం కానప్పుడు కూడా ఏదైనా చిన్న పని చేయగానే చాలా మందిలో అధికంగా చెమట రావడం చూస్తూ ఉంటాం. ఈ అధిక చెమట వల్ల చాలా మంది చాలా ఇబ్బందికరంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో చంకలలో ఎక్కువగా చెమట రావడము, దుర్వాసన రావడము, ఎప్పుడు కర్చీఫ్ తోటి తుడుస్తూనే ఉండడము ముఖము, సో రబిష్ కావడం, రెడ్డిష్ కావడం ఇలాంటివి చూస్తూనే ఉంటాము. ఇలాంటి అధిక చెమటను తగ్గించే ఒక సులువైనటువంటి చిట్కాని చెప్తానండి. దీనికి కావాల్సిందల్లా ఉలువల పిండి. సో ఉలువలు మనకు ఆల్రెడీ తెలుసు, అన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి మనకు. ఈ ఉలువలని దోరగా వేయించి మంచిగా చల్లారిన తర్వాత దాన్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. మెత్తగా అంటే పౌడర్ లాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. చేసి స్నానం చేసేటప్పుడు ఒక బౌల్లో 1 లేదా 2 చెంచాలంతా ఈ ఉలువ పిండిని తీసుకొని కొద్దిగా నీరు కలిపి దీని శరీరం అంతా బాగా అప్లై చేయాలి. ముఖ్యంగా చంకల ప్రాంతాల్లో, మెడల ప్రాంతంలో ఎక్కడైతే చెమట మీకు అధికంగా వస్తుంది అనుకుంటున్నారో ఆ ప్రాంతంలో మంచిగా అప్లై చేయండి. మంచిగా మసాజ్ లాగా చేసుకొని సుమారుగా ఒక పావు గంట నుంచి అర్ధగంట సేపు ఆరనివ్వాలి. ఇలా ఆరిన తరువాత స్నానం చేయండి. గోరువెచ్చని నీటితోటి స్నానం చేయండి. ఒకవేళ మీకు చెమట దుర్వాసన కలుగుతుంది అని అనుకుంటే కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసుకొని స్నానం చేయండి. ఇలా మీరు ప్రతిరోజు కనీసం రోజు తప్పి రోజైనా సరే మీరు స్నానం చేస్తున్నట్లయితే ఈ అధిక చెమటతో బాధపడే వారికి తప్పకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ అనేది అవుతుంది. సో ఇంకా ఎలాంటి చిట్కాలు ఉన్నా కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మంది సున్నిపిండి వాడతారు, కొంతవరకు ఉపయోగపరంగానే ఉంటుంది. బట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ చిట్కా మాత్రం ఇంకా దానికన్నా బెటర్గా రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, దీనికి కావాల్సిన సలహాలు, సూచనలు, ఇంకా మీకు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా కింద నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా నేను దానికి సమాధానాన్ని అందిస్తాను. ఇంకా మీకు ఏదైనా సమస్యలు ఉంటే కాల్ చేసి మాట్లాడాలని కూడా పైన నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఇలాంటి మరెన్నో చిట్కాలు ఇంకా ముందు చాలా రాబోతున్నాయి. నా వీడియో వస్తే తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.